హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పసి ఫుడ్స్. ఇవాళ స్పెషల్ సోయా చంక్స్ మసాలా. ఈ రెసిపీ వచ్చేసి రైస్ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈవినింగ్ పూట తినడానికి ఏమైనా లేనప్పుడు కూడా ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని తినొచ్చండి, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అనేది తీసుకుంటున్నాను. పెరుగు అనేది మరీ చిక్కగా ఉండకూడదు, అలానే పల్చగా ఉండకూడదు. ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 రెమ్మ వరకు సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పెరుగు అనేది ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మిల్ మేకర్ అనేది 1 కప్పు వరకు తీసుకుంటున్నాను, కానీ వాటిని డైరెక్ట్గా తీసుకోవటం లేదు. ఒక 5 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి పూర్తిగా నానిన తర్వాత వాటర్ అంతా కూడా పిండి తీసుకుంటున్నాను. ఎక్కువసేపు నాననివ్వకూడదండి, ఒక 5 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. అలా అయితేనే కర్రీ ప్రిపేర్ చేసేటప్పటికి పర్ఫెక్ట్గా ఉంటాయి, లేదంటే మొత్తం అంతా కూడా పీస్ అయిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి లో ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. పోపులు అనేవి మరీ ఎక్కువగా వేయకూడదు, అలా వేగినట్లయితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ వరకు కరివేపాకు, అలాగే 2-3 పచ్చిమిర్చి అనేది సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. జీలకర్ర అనేది చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ అనేది తీసుకుంటున్నాను. ఉల్లిపాయ అనేది కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇవి కూడా బాగా వేగిపోయి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి సోయా చంక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇవి ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇప్పుడు మరొకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, వాటర్ అంతా కూడా బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది, ఎక్స్ట్రా వాటర్ ఏమీ అయినవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం స్పైసెస్ ఎక్కువగా తినేవాళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే ఇలానే దించుకుంటే సరిపోతుంది. అలా కాదు, కొంచెం డ్రైగా కావాలంటే మూత పెట్టుకొని సిమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇగురంతా కూడా సోయాకు పట్టి చాలా డ్రైగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా సోయా చంక్స్ మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంట్లో ఎప్పుడైనా సాంబార్ చేసినప్పుడు దాని కాంబినేషన్గా వేరే ఏదైనా ఫ్రై కానీ కర్రీ కానీ ప్రిపేర్ చేస్తాం కదా, ఈసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.